నమస్తే, తెలుగు రైతింగ్కి స్వాగతం. నేను మీ సంధ్య. ఒక యాక్టర్ స్ట్రెంగ్త్ ఏంటి, ఒక యాక్టర్ పవర్ ఏంటి అనేది కరెక్ట్ టైంలో కరెక్ట్ సినిమా పడ్డప్పుడు మాత్రమే తెలుస్తుందంటూ చాలా సందర్భాల్లో మనకు నిరూపితమైంది. వరుస ఫ్లాప్స్లో ఉన్న ఒక యాక్టర్కి కంబ్యాక్ ఇచ్చే ఫిల్మ్ పడితే ఎలా ఉంటుంది? మన పోస్టర్ పవన్ కళ్యాణ్ గారికి కూడా గబ్బర్ సింగ్ అలాంటి సినిమానే చెప్పాలి. గబ్బర్ సింగ్ వచ్చి 15 years అవుతున్న సందర్భంగా ఆ సినిమా మేకింగ్ కావచ్చు, అలాగే మన డైరెక్టర్ మైండ్లో ఆ సినిమా ఎలా వచ్చింది అనేది కావచ్చు, వాటన్నింటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు తెలియజేపే ప్రయత్నం చేయబోతున్నాను. చరిత్రకారులు, శ్రీ రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాట్లాడారు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. హరీష్ శంకర్ గారి మ్యాజిక్ అనాలా, పవన్ కళ్యాణ్ గారి ఫుల్ ప్యాక్ సినిమా అనాలా, దేవిశ్రీ ప్రసాద్ గారి వైబ్ అనాలా, ఏది లేకుండా ఈ మూడు లేకుండా గబ్బర్ సింగ్ సినిమాని నిజంగా చూడలేము. మీరేం చెప్తారు సినిమాకి సంబంధించి? ఇది పవన్ కళ్యాణ్ గారి విశ్వరూపం అండి. అంటే ఒక అభిమాని కన్న కళ అని ఎందుకన్నానంటే, హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారికి అరవేర భయంకరమైనటువంటి అభిమాని. తమ్ముడు సినిమా విడుదల రోజు పవన్ కళ్యాణ్ గారి కటౌట్కి పాలాభిషేకం చేసినటువంటి హరీష్ శంకర్ గారు ఒక అభిమానిగా ఆయన జీవితాశయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఒక ఫోటో దిగి ఒక ఆటోగ్రాఫ్ తీసుకోవాలి పవన్ కళ్యాణ్ దగ్గర అన్నది ఆయన జీవితాశయాల్లో ఒకటి. ఆ తర్వాత ఆయన రచయిత అయ్యాడు, దర్శకుడు అయ్యాడు. షాక్ సినిమాకి దర్శకత్వం వహించి పాపం ఆయన షాక్కు గురయ్యాడు సినిమా ఫ్లాప్ అవడంతో. సినిమా మేకింగ్ బేస్ చాలా బాగుంటుందండి. అయితే రవితేజ గారికి నమ్మకం ఇది హరీష్ శంకర్ మీద. ఫ్లాప్ ఇచ్చినా చాలా విషయం ఉంది, తర్వాత వెరీ స్పీడు, కాబట్టి హరీష్ శంకర్కి మళ్ళీ అవకాశం ఇవ్వాలని రవితేజ గారికి ఉంది. ఈలోపు రవితేజ ఏంటంటే షాక్ ఫ్లాప్ అవడంతో వెంటనే డైరెక్షన్ ఛాన్స్ ఎవరివ్వరు కదా. పూరి జగన్నాథ్ గారి స్టోరీ సిట్టింగ్స్లో, నల్లమల్ల బుజ్జి గారి ఆఫీస్లో, ఇట్లా ఎక్కడుంటే అక్కడ స్టోరీ సిట్టింగ్స్లో వాలిపోతుండేవాడు. బ్రహ్మాండమైన స్టోరీ ఐడియాలు చెప్తుండాడు. అలా మేము కూడా నెల్లాళ్ళు కలిసి కోదండరామిరెడ్డి గారి తనయుడు వైభవ్ పరిచయ చిత్రం ఏదైతే ఉందో గొడవకు సంబంధించి నేను హరీష్ శంకర్ గారు కూడా ఒక నెల్లాళ్ళు కలిసి ప్రయాణం చేసామన్నమాట. అది ఆ ఫేజ్లో. ఆ తర్వాత ఏంటంటే, మీకు మళ్ళీ దర్శకత్వం చేయాలి అంటే రవితేజ గారి మళ్ళీ అవకాశం ఇవ్వాలి అని అనుకున్నాడు కాబట్టి రవితేజ గారు పిలిచారు. రవితేజ గారు ఏమన్నంటే శంభో శివశంభో ఒప్పుకున్నారు. కృష్ణవంశీతో కందిరిగానే ఒక టైటిల్ అనౌన్స్ చేశారు. ఏది రవితేజ హీరోగా, కందిరిగా కృష్ణవంశీ డైరెక్షన్లో ఒక టైటిల్ అనమాట. కందిరిగా అనే టైటిల్తో రవితేజతో చేస్తానని కృష్ణవంశీ గారు. ఈలోపు ఒకరోజు బండ్ల గణేష్ గారు ఫోన్ చేశారు. ఎవరికి? హరీష్ శంకర్కి. ఎక్కడున్నావు అంటే, ఎక్కడో ఉన్నానంటే, లేదు అర్జెంటుగా నందగిరి హిల్స్కి రా అంటే, నందగిరి హిల్స్ అంటే పవన్ కళ్యాణ్ గారి ఇల్లు. అక్కడికి వెళ్ళేటప్పటికి గేట్లు ఓపెన్ అయినాయి. రై అని కార్లు వెళ్ళిపోతున్నాయి అన్నమాట. వెళ్ళిపోతుంటే ఏంటి అసలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి, ఎవరున్నారు కార్లలో అనే లోపు బండ్ల గణేష్ గారు ఫోన్ చేశారు హరీష్ శంకర్ గారికి. చూశాడు కార్లో నుంచి, నేను కళ్యాణ్ గారితో పాటు ఫామ్ హౌస్కి వెళ్ళిపోతున్నాను, నువ్వు నా కారు ఉంది, నా కారులో నువ్వు ఫామ్ హౌస్కి వచ్చి అదిరిపోయే కథ చెప్పాలని ఫోన్ పెట్టేశాడు ఆయన. అదిరిపోయే కథ ఇప్పుడు ఎవరు చెప్తారు, ఎక్కడ చెప్తారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చి చెప్తారు, అర్థం కాదు అసలు. కాసేపు కారు ఎక్కి ఒక చోట ఆపి, ఒక బడ్డీ కొట్టు దగ్గర ఆపి సిగరెట్ కొనుక్కొని కాల్చి ఒక దమ్ము పీల్చి ఆలోచించి అప్పటికప్పుడు ఒక లవ్ స్టోరీ. ఈలోపు మళ్ళీ బండ్ల గణేష్ గారు చెప్పి అదిరిపోయే లవ్ స్టోరీ చెప్పాలన్నాడు. మళ్ళీ ఈయన ఏమనుకుంటున్నాడు, ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్లో పొలిటికల్ లీడర్ అనేటటువంటిది అనుకుంటున్నాడు. అప్పటికి ప్రజారాజ్యం, యువరాజ్యం ఎన్ని ఉన్నాయి కదా, వీటిని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తున్నాడు ఈయన అదిరిపోయే లవ్ స్టోరీ చెప్పాలన్నాడు. అదిరిపోయే లవ్ స్టోరీయా అని చెప్పేసి సరైన అప్పటికప్పుడు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా అనుకుని ఫస్ట్ హాఫ్ వరకు చెప్దాం ఇంటర్వ్యూ వరకు. టైటిల్ వచ్చి రొమాంటిక్ రిషి టైటిల్. అక్కడికి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఫామ్ హౌస్లో అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఏవో సూచనలు వస్తుంటే బండ్ల గణేష్ గారికి వెళ్ళి హరీష్ శంకర్ని పరిచయం చేసి కథ ఒక 5 నిమిషాలు వినండి అంటే, ఈరోజు వినను, నా మూడేమి వినేలాగా లేదు, ఇంకో రోజు కూర్చుందంటే, ఈరోజు ఏకాదశి, తనకు సెంటిమెంట్లు ఉన్నాయని హరీష్ శంకర్ గారి మీద నెపని నెట్టిస్తాడంటే బండ్ల గణేష్ గారు. తనకు సెంటిమెంట్ ఉంది, ఏకాదశి, ఒక్క 5 నిమిషాలు వినండి అంటే పవన్ కళ్యాణ్ గారు సరే మీ సెంటిమెంట్లను నేనెందుకు కాదనాలి, రెండు కూర్చొని విందామని చెప్పి కూర్చుని 1.5 గంటల పాటు నేను ఫస్ట్ హాఫ్ నెరేషన్ చేస్తుంటే పగలబడి నవ్వుతూనే ఉన్నారంటే కళ్యాణ్ గారు. నవ్వి ఈ కథ మనం చేస్తున్నాం, సెకండ్ హాఫ్ కూడా నువ్వు చెప్పాల్సిన పని లేదు అని చెప్పి కౌగిలించుకొని ఆశీర్వదించి పంపించిన తర్వాత ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఫుల్ ఈ పాత్రని ఎలా చూపించాలి, పవన్ కళ్యాణ్ గారితో ఎట్లా చేయాలని చెప్పి ఈయన రాసుకుంటున్నాడు కూర్చొని. ఈలోపు ఏమని వచ్చింది న్యూస్, ఒక సినిమా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, లవ్ ఆజ్కల్ రీమేక్, త్రివిక్రమ్ గారు రాస్తున్నారు, డైరెక్టర్ హరీష్ శంకరే అనేటటువంటి బండ్ల గణేష్ గారు ప్రొడ్యూసర్ అన్నది బాగా స్ప్రెడ్ అయింది.
నన్నే పిలుస్తారేమో డైరెక్టర్ కంటే జయంత్ సి పరాజీ డైరెక్ట్ చేస్తాడని అనౌన్స్ చేశారు. ఆ సినిమా ప్రారంభమైంది. అది తీన్మారు. ఈలోపు రవితేజ్ గారు ఏం చేశారు, ఆ సినిమా జరుగుతోంది, పవన్ కళ్యాణ్ నీకెప్పుడు డేట్లు ఇస్తాడు, టైం పట్టేలాగుంది, ఒకసారి వచ్చి ఏదైనా కథ ఉంటే చెప్పు అంటే ఈ రొమాంటిక్ రిషి వచ్చి రవితేజకి వినిపించాడు. హై భలే ఉంది, ఇది రొమాంటిక్ రిషి టైటిల్ క్లాస్ అయిపోయింది కానీ కథ మాత్రం భలే ఉంది, టైటిల్ నేను ఒక టైటిల్ చెప్తానంటే చెప్పండి అన్నాడు. అంటే మిరపకాయ అన్నాడు ఆయన. అనేటప్పుడు అది మిరపకాయ అయింది. మిరపకాయ రిలీజ్ అయింది సంక్రాంతికి రిలీజ్ అయ్యి 2011 జనవరి 11 రిలీజ్ అయింది. సినిమా సూపర్ హిట్ అయింది. ఒక కొత్త కాంతి ఆయన జీవితంలో ప్రవేశించింది, హరీష్ శంకర్ గారి జీవితంలో. ప్రవేశించిన తర్వాత మీకు ఫిబ్రవరిలో ఈవి సత్యనారాయణ గారు చనిపోయారు. చనిపోతే భౌతిక కాయానికి నివాళులు అర్పించి బాధ తట్టుకోలేక ఆయన అభిమాన దర్శకుడు హరీష్ శంకర్ గారికి వెక్కి ఏడుస్తా పాడిని మోసి శ్మశానం దాకా వచ్చి స్నానం చేస్తుంటే ఫోన్ వస్తుంది. ఫోన్ రింగ్ అవుతుంది. కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఫోన్, అర్జెంటుగా ఇంటికి రమ్మని. వెళ్ళేటప్పటికి ఫోటో సెషన్ జరుగుతుంది. కళ్యాణ్ గారు పోలీసు ఆఫీసర్ గెటప్లో ఉన్నారనమాట. గెటప్లో ఉండి దబాంగ్ రీమేక్ చేస్తున్నాము, నేనే నిర్మాతని, నువ్వే డైరెక్టర్ ఉన్నాడంట. తెలుగులో గబ్బర్ సింగ్ అని పెడుతున్నాం టైటిల్. అనేటప్పటికి ఒక ఉన్మాద స్థితి హరీష్ శంకర్ గారికి. సార్ యాజ్ ఇట్ ఈజ్గా దబాంగ్ని మనం తెలుగులో యాజ్ ఇట్ ఈజ్ జిరాక్స్ కాపీలో చేయకూడదు సార్ అంటే, అనేలోపు నీకు రెమ్యూనరేషన్ ఎంత కావాలి అన్నారంటే కళ్యాణ్ గారు. నాకు రెమ్యూనరేషన్ గురించి మాట్లాడటానికి రాలేదు నేను, మీరు చెప్తే నేను చెప్పను సార్, నాకు మార్పులు మాటలు దర్శకత్వం ఇస్తున్నారు, స్వేచ్ఛ ఇవ్వండి, నేను రాసి చూపిస్తా, తీసి చూపిస్తా అంటే సరే అని అడ్వాన్స్ కవర్ ఇచ్చి గో హెడ్ అన్నారు. ఈసారి మీకేంటంటే నిర్మాతగా బండ్ల గణేష్ గారు వచ్చారు. ముందు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్లో చేయాలి, కానీ తీన్మారు అనుకున్న విధంగా ఆడకపోవడంతో బండ్ల గణేష్ గారిని గబ్బర్ సింగ్కి తీసుకొచ్చి గబ్బర్ సింగ్ నిర్మాతగా బండ్ల గణేష్ గారిని చేయటం. శృతి హాసన్ హీరోయిన్ అనేటప్పటికీ అస్సలు అందరూ ముద్ర వేసేసారు అమ్మాయికి. లేదు 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 కాదంటే పవన్ కళ్యాణ్ గారు ఏంటి అవన్నీ మనం పట్టించుకోకూడదు, అమ్మాయికి అవకాశం ఇద్దామని చెప్పి శృతి హాసన్ గారికి అవకాశం ఇవ్వడం, దేవిశ్రీ ప్రసాద్ గారికి అవకాశం ఇవ్వడం. దేవిశ్రీ ప్రసాద్ గారు అన్నీ అద్భుతంగా స్వరపరి చేసేసారు కానీ ఐటమ్ సాంగ్ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా కంగారు పడిపోయాడు దేవిశ్రీ ప్రసాద్ గారు. కంగారు పడిపోయిన తర్వాత ఏంటంటే మనకి సత్యమూర్తి గారు ఇంకా ఉన్నారండి అప్పుడు. దేవిశ్రీ ప్రసాద్ నాన్నగారు సత్యమూర్తి గారు జీవించే ఉన్నారు. ఎందుకు అంత టెన్షన్ అవుతావు, ఐటమ్ సాంగ్స్ దగ్గర ఎప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటంటే కీవర్డ్ దొరక్కపోతే మీకు ఐటమ్ సాంగ్ అక్కడి నుంచి డ్రైవ్ రాదనమాట. కెవ్వు కేకాన్ని మొదలు పెట్టరా దేవి బాగుంటుంది అన్నారంట సత్యమూర్తి గారు. అమ్మయ్య మంచి ఇది ఇచ్చారు డాడీ, లీడ్ ఇచ్చారు నాకు, చెలరైపోతాను.